ఎందుకు పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు అంటే రేవంత్ రెడ్డి కూడా తూర్పార పట్టినాడు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఇట్లా అనొచ్చా? ఒకరిద్దరు ట్యాపింగ్ చేసాం ఎట్టుంటాం, సిగ్గుండాలి కదా. అంటే మా భార్య మాటలు వింటాం, మేము ఏం వ్యవహారం నడిపిస్తున్నాం ఫోన్లో వింటాం, మా అన్నలతో మాట్లాడితే వింటాం, మా అక్కలతో మాట్లాడితే వింటాం, ఏదో మేము నిత్యం బిజీగా ఉంటాం కాబట్టి మా భార్యకు ఫోన్ చేస్తే మా మాటలు వింటాం, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. మరి ఫోన్ ట్యాపింగ్ చేసి మీ భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు వింటామంటూ కేటీఆర్ చెప్పడం అనేది సిగ్గుండాలంటూ విమర్శించినాడు. అది చూసిన ఆమోతులా బరిదేయించారు అన్నారు. వెంటనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి కేటీఆర్ అనుకో చెల్లపల్లి జైలుకి వెళ్ళడం ఖాయమంటూ ఆయన చెప్పిన సందర్భం కూడా చూసాం. అంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు సమాచారం లేని మాట్లాడారు కదా, రాజకీయ వర్గాల నుంచి వస్తున్న మాటలు కూడా అంటే పూర్తి సమాచారం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. కాబట్టి త్వరలో కేటీఆర్ నోటీసులు అందుకోపోతా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే మెరుపు వేగంతో ఆయన జైల్లో పెడతారు, ఎంక్వైరీ చేస్తారు. మరి ఈ పాపంలో మూట కట్టుకున్న కేటీఆర్తో పాటు మిగతా అందరి పెద్దలను కూడా